జపం చేసుకుంటూ కూర్చున్నాను ఇంట్లో. నా వైఫ్, నా భార్య బాలా త్రిపుర సుందరి, ఆవిడ దుర్గమ్మ అపారమైన భక్తి. దుర్గా కనకదుర్గ అంటే ఇంకా ప్రాణం అన్నమాట, అంత భక్తి. ఆవిడ అక్కడ కూర్చొని 4 బర్నర్ స్టవ్లో యువతలేమో కందిపప్పు పప్పు ఉడికిస్తుంది స్టార్ కుక్కర్లో పెట్టి, ఆ వెనక దాంట్లో అన్నం ఉడికిస్తుంది కుక్కర్లో పెట్టి. నాకు ఎక్కడో సిగ్నల్ వచ్చింది, వెంటనే వంటింట్లోకి వెళ్ళు అని. టక్కన వంటింట్లోకి వచ్చా. నువ్వు తప్పుకోవాలి, పక్క తప్పదు. నాకు కుక్కర్ ఎదురుకుండా నించున్నా. వెనక కుక్కర్ పేలి రెండో కుక్కర్ని కొట్టి ఆ పప్పున్న కుక్కర్ విడిపోయి, ఆ కుక్కర్ ఏమో ఈ వేలు మీద ఈ ఎడమ బొట్ట మీద పడి, అందులో బాయిల్ అయిపోతున్నటువంటి పప్పు నీళ్లు మోకాలు ఇచ్చి కింద వరకు కాళ్ళకి పడిపోయి, నీళ్లు కింద పోయి పప్పు అంటుకు విడిపోయి కాదు. ఆ రెండో కుక్కరు అది విడిపోయి ఈవిడేం పడాల్సింది కుడి పక్క పడింది. అది దీన్ని కొట్టి ఇక్కడ పడి, అది అటుపోయింది, ఇటు పడి ఇక్కడ నా కాళ్ళకి పడింది. అయిపోయింది కదా. నా కాలు ఏమవ్వాలి? ఒకటి కుక్కర్ అంత ఫోర్స్ ఒకటి దెబ్బ, అవే చితికిపోవాలి లేదా కౌగుతూ నల్లగా అయిపోవాలి. ఇవన్నీ అంటుకుపోయి కాళ్ళు తొక్కలు ఊడిపోవాలి. చిత్రం ఏమిటంటే ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయి జపం చేసుకుని ఏం కాలే. నాకేం తెలియదు కనీసం. ఏం చెప్తాను, గోడాకార చరిత సహసా వాంఛితం ధాతిక ఉన్నాడుగా పక్కన అని చూసుకుంటాడు.